హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మాన్సా స్వీట్ నెస్ట్. మీరు నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇవి మాత్రము అవాయిడ్ చేయండి. అవేంటంటే ముందుగా మీరు పూర్తిగా ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేసేయండి. మీరు కనుక సాటర్డే కానీ సండే కానీ వెళ్దామని ప్లాన్ చేసుకుంటే ముందుగానే మీ మొబైల్లో టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి. అందులో ప్రతిదానికి మొబైల్లోనే మనము టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అండి. అంటే ప్రతిదానికి చాలా క్యూ ఉంటుంది. సాటర్డే అండ్ సండే మనం టైం మొత్తము ఆ టికెట్స్ వద్దనే టైం వేస్ట్ అనేది అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా క్యారీ చేయొద్దండి. అవి కూడా ఎలో లేవు. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ కాటన్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, అవి మాత్రమే అలౌడ్ అండి. ఫుడ్ కూడా తీసుకెళ్ళొచ్చండి, కానీ అవి కూడా స్టీల్ బాక్సెస్ అండ్ కాటన్ బ్యాగ్లో మాత్రమే వాటిని అలౌ చేస్తారు. అండ్ వాటర్ బాటిల్స్ ఎక్కువగా క్యారీ చేయడానికి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే వాటర్ బాటిల్ అనేది 40 రూపీస్ అండి. ఇదైతే టూ మచ్ కాస్ట్ అండి. అందుకనే మీరు ఎవరి బాటిల్ వాళ్ళు క్యారీ చేసుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. ఇంకా మీరు ఏ విధంగా వెళ్తే త్వరగా మొత్తం కంప్లీట్ చేయగలరో నేను ఈ వీడియోలో చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది మాత్రమే కాదు, ముందుగా మీరు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నట్టయితే 9-9:30 లోపులోనే మీరు పార్క్లోనికి ఎంటర్ అయ్యేలాగా చూసుకోండి. అప్పుడే మీకు యానిమల్స్ అనేవి చాలా యాక్టివ్గా అన్నీ చాలా విజువలైజేషన్స్గా కనిపిస్తాయండి. మేము కూడా అలానే ప్లాన్ చేసుకున్నాం. అందుకనే అన్ని యానిమల్స్ని మా పిల్లలు చాలా ఎంజాయ్ చేయగలిగారండి. చక్కగా పికాక్స్ కూడా చక్కగా పురివిప్పి మంచిగా ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా బాగా హెల్ప్ చేసింది మాకు. అందుకని పికాక్స్ కానీ మిగతా యానిమల్స్ కానీ అన్నీ లెగిసే ఉన్నాయి. అండ్ మీరు ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే కనుక అవి బాగా నీరసంగా ఉండి పడుకుంటాయి. మేము ఎందుకని చెప్తున్నానంటే మాకు మొత్తం తిరిగి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 అలా అయిందండి. అప్పుడు మేము ట్రైన్ తీసుకున్నాం. ట్రైన్ టాయ్ ఉంటుంది కదండి, అదొకటి పిల్లలు అడుగుతున్నారని అదొకటి తీసుకున్నాం. అప్పుడు మాత్రము మేము గమనించింది ఏంటంటే అన్ని యానిమల్స్ అనేవి పడుకునే ఉన్నాయండి. కానీ మార్నింగ్ మేము వెళ్ళిన టయానికి మాత్రము అవి చాలా యాక్టివ్గా చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. ఆ వాటర్లో అది బాగా ఎంజాయ్ మీరు మాత్రము వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ టైంలోనే వెళ్ళటానికి ట్రై చేయండి. ముందుగా మేము ఎలక్ట్రిక్ వెహికల్ని తీసుకున్నామండి. అక్కడి నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మనకి బెంగాల్ టైగర్స్ వద్ద దించుతుంది. ఆ తర్వాత సఫారీ దగ్గర దించుతుంది. కానీ అప్పటికి సఫారీ అనేది ఓపెన్లో లేదండి. 10:45కి సఫారీ అనేది ఓపెన్ అవుతుంది అండి. అందుకని చెప్పేసి మేము బ్యాటరీలోని థర్డ్ పాయింట్కి కూడా వెళ్ళామండి, బ్యాటరీ వెహికల్ మీదనే. ఆ తర్వాత అక్కడ మేము జిరాఫీని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని అన్నిటినీ కవర్ చేసుకోగలిగాం. అక్కడి నుంచి లాస్ట్ వ్యూ పాయింట్ దగ్గర డ్రాప్ చేశారండి మమ్మల్ని. వ్యూ పాయింట్ అంటే ఏం లేదండి, మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు టాయ్ ట్రైన్ స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికండి. ఈ లోపు 11 అయిపోయిందండి. 11 అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము ఒకసారి వాక్ చేసుకుంటా టోటాయిస్ని, బటర్ఫ్లై పార్క్ని అవన్నీ చూసుకుంటా మళ్ళీ సఫారీ దగ్గరికి సఫారీలో కూడా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాటరీ ట్రైన్ ఎక్కి యథావిధిగా అక్కడ